సో ఈ ఎలక్ట్రిక్ బ్రేకింగ్లో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ప్లగ్గింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. ప్లగ్గింగ్. సో ప్లగ్గింగ్ అంటే ఏం చేస్తామంటే మనం తీసుకునే మిషన్స్ దగ్గర, అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక డీసీ మిషన్ అనుకుంటే, షంట్ మిషన్ అనుకుంటే, ఆ షంట్ మిషన్లో అక్రాస్ ఆర్మేచర్ టర్మినల్స్ని మనం ఏం చేస్తామంటే చేంజ్ చేస్తాం అన్నమాట. అంటే ఆర్మేచర్ టర్మినల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం రివర్స్ చేస్తాం. సో ఎప్పుడైతే నేను ఆర్మేచర్ టర్మినల్స్ అనేది రివర్స్ చేస్తానో నాకేమవుతుందంటే కరెంట్ అనేది రివర్స్ అవుతుంది. అంటే యాక్చువల్గా ఆర్మేచర్ పాస్ అయ్యే కరెంట్ ఏమవుతుందంటే ఆర్మేచర్ కరెంట్ పాస్ అయ్యే కరెంట్ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే నాకు ఆర్మేచర్ కరెంట్ డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుందో నాకు ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది చేంజ్ అవుతుందో అంటే మిషన్ యొక్క రొటేషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఇలా యాక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా నాకేమవుతుందంటే మిషన్ యొక్క స్పీడ్ అనేది గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతుంది అన్నమాట. సో రెడ్యూస్ అవుతూ కీప్ ఆన్ డిక్రీజ్ అవుతూ జీరో అయిపోతుంది అన్నమాట. ఓకేనా, ఇది ఈ యొక్క ప్లగ్గింగ్లో జరిగే ప్రాసెస్. సో ఇక్కడ నాకేంటంటే జనరల్గా నేను ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్, సార్ కరెంట్ చేంజ్ అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ ఎందుకు చేంజ్ అవుతుంది అనే డౌట్ మీకు వస్తుంది. సో మనకు ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ ఇంటూ ఆర్మేచర్ కరెంట్. సో అంటే ఈ యొక్క ఆర్మేచర్ కరెంట్ మీద అక్కడ డెవలప్ అయ్యే ఫ్లక్స్ మీద ఈ టార్క్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే నేను ఆర్మేచర్ కరెంట్ అనేది చేంజ్ చేస్తానో అప్పుడు నాకేమవుతుందంటే ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట, దాని డైరెక్షన్ అనేది. ఓకే, సో ఇప్పుడు ఈ ప్లగ్గింగ్ గురించి దాని యొక్క డయాగ్రామ్ చూద్దాం. సో ఇప్పుడు ప్లగ్గింగ్ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే మనము సో ఇది దాని యొక్క డయాగ్రామ్ అన్నమాట. సో ఇక్కడ ఇది నేను ఇచ్చే సప్లై వోల్టేజ్, డీసీ సప్లై వోల్టేజ్ ఇస్తున్నాము ఇక్కడ మనము. సో లైన్లో పాస్ అయ్యే కరెంట్ ఐఎల్, ఆర్మేచర్లో పాస్ అయ్యే కరెంట్ ఆర్మేచర్ కరెంట్ ఐఏ, ఫీల్డ్లో పాస్ అయ్యే కరెంట్ ఐఎస్హెచ్, షంట్ ఫీల్డ్ కాబట్టి ఐఎస్హెచ్గా తీసుకున్నాం. సో ఇక్కడ నాకేంటంటే ఇది ఆర్మేచర్ టర్మినల్స్ కాబట్టి నేనేమనుకుంటానంటే ఇక్కడ, సో ఈ టర్మినల్ ఏమో ఏ అనుకుందాం, ఈ టర్మినల్ ఏమో ఏఏ అనుకుందాం ఐడెంటిఫికేషన్ కోసం. సో ఇక్కడ నాకేంటంటే స్పీడ్ అండ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ నేను ఇండికేట్ చేస్తాను చూడండి, ఇది యాక్చువల్గా ఇక్కడ ఇండికేట్ చేయాలా, కానీ మీకు క్లారిటీ ఉంటుంది నేను ఇలా గీస్తున్నాను నేను అంతే. మీరు అట్టని చెప్పేసి మనకి ఇది సంథింగ్ ఏదో ఉందనుకోద్దండి. సో ఇదేమో యాంగులర్ స్పీడ్, సో ఇదేమో ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్. సో ఈ డైరెక్షన్ రొటేట్ అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ నాకేమైంది, స్పీడు ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేటివి యాంటీ క్లాక్ డైరెక్షన్ రొటేట్ అవుతున్నాయి. స్పీడు అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది ఏ డైరెక్షన్ రొటేట్ అవుతున్నాయి అంటే నాకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో యాంటీ క్లాక్ డైరెక్షన్లో నాకు ఇది రొటేట్ అవుతా ఉన్నామంట. ఓకేనా, సో ఇది బిఫోర్. సో ఇదేంటిది, దీన్ని ఏమంటామంటే మనము మోటరింగ్ మోడ్ అంటాం. సో ఇక నేను వేరే కలర్తో రాస్తాను చూడండి. సో దీన్ని ఏమంటామంటే జనరల్గా మోటరింగ్ ఆపరేషన్ అనేది ఇలా ఉంటుంది అన్నమాట. సో మోటరింగ్ మోడ్, సో మోటరింగ్ మోడ్లో ఇలా ఉంటుంది. సో ఇదేకి నేను ఎప్పుడైతే ప్లగ్గింగ్ అనేది అప్లై చేస్తానో సో అప్పుడు నాకేమవుద్దంటే ఇక్కడ ఈ యొక్క సర్క్యూట్ అనేది, సో ఇక్కడ సైడ్లో మెన్షన్ చేస్తాను చూడండి డయాగ్రామ్ అనేది. సో ఇదేమో షంట్ వైండింగ్, ఆర్మేచర్ బ్రషెస్. సో నాకు ఇక్కడ, సో ఇక్కడ చూడండి సో ఇది బ్రేకింగ్ రెసిస్టర్ ఆర్బి. సో సప్లై వోల్టేజ్ ఇస్తాము. సో ఇక్కడ ఇచ్చే సప్లై వోల్టేజ్ ఏమో డీసీ సప్లై వోల్టేజ్. సో లైన్లో పాస్ అయ్యే కరెంట్ లైన్ కరెంట్ ఐఎల్. సో ఎప్పుడైతే నేను బ్రేకింగ్ అప్లై చేస్తానో ఇక్కడ షంట్ ఫీల్డ్ కరెంట్ డైరెక్షన్ చేంజ్ అవ్వట్లేదు, లైన్ కరెంట్ డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వట్లేదు,
బట్ నాకు ఆర్మేచర్ కరెంట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఎప్పుడైతే నేను పొలారిటీ అనేది చేంజ్ చేశానో, ఆర్మేచర్ టెర్మినల్స్ ఎప్పుడైతే నేను చేంజ్ చేశానో, సో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ, సో ఇక్కడ చూడండి, నేను వేరే కలర్తో ఇండికేట్ చేస్తాను, ఇక్కడ చూడండి. సో ఈ కండిషన్కి వచ్చేసరికి నాకేమవుతుందంటే ఇక్కడ, సో ఇక్కడ నాకు ఈబీ అనేది డెవలప్ అవుతుంది, ఇండ్యూస్ బ్యాక్ ఈఎంఎఫ్ అనేది. సో ఇదేమో ప్లస్, ఇదేమో మైనస్. సో కరెంట్ డైరెక్షన్ అనేది ఏమవుతుందంటే నాకు ఈ డైరెక్షన్లో పాస్ అవుతుంది. ఓకేనా? సో ఈ డైరెక్షన్లో పాస్ అవుతుంది అంటే ఈ లైన్ కరెంట్ ఏదైతే ఉందో ఆ లైన్ కరెంట్ అనేది త్రూ ఆర్బీ అండ్ నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ బ్యాక్ ఈఎంఎఫ్ అండ్ పాజిటివ్ టెర్మినల్ నెక్స్ట్ ఇలా రొటేట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ నాకేమైందంటే ఈ యొక్క కరెంట్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఆ కరెంట్ డైరెక్షన్ అనేది చేంజ్ అయింది. సో దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ, సో ఇక్కడ ఇంకో పాయింట్ మెన్షన్ చేద్దాం, ఇది ఏ, ఇది ఏ. సో ఇందులో ఆర్మేచర్ కరెంట్ ఎలా పాస్ అవుతుందంటే ఇక్కడ నేను ఇక్కడ ఇండికేషన్ ఇస్తాను చూడండి. సో ఏ టు ఏ, సో విత్ రెస్పెక్ట్ టు ఆర్మేచర్ టెర్మినల్ తీసుకున్నప్పుడు. అదే బ్యాక్ ఈఎంఎఫ్ అనుకోండి, అంటే ఈ యొక్క ఆర్మేచర్ కరెంట్ అనేది త్రూ ఈబీ దగ్గర, సో ఈబీ నెగిటివ్ నెక్స్ట్ ఈబీ పాజిటివ్. సో ఈ డైరెక్షన్లో నాకు ఆర్మేచర్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే అంటే ఈ డయాగ్రామ్ని ఏమంటామంటే మనం బ్రేకింగ్ మోడ్ అంటాం. సో ఇంత ముందు ఉన్న దాన్ని ఏమో మోటరింగ్ మోడ్ అంటాం, దీన్నేమో బ్రేకింగ్ మోడ్ అంటాం. ఓకే, సో దీన్ని ఏమంటామంటే మనము బ్రేకింగ్ మోడ్. ఇక్కడ రాస్తాను చూడండి, సో బ్రేకింగ్ మోడ్. సో 2 మోడ్స్ ఉంటాయి మనకు. సో ఇది ఇనిషియల్గా మోటరింగ్ మోడ్ అంటే నార్మల్గా ఆపరేట్ అయ్యేది ఇది. సో ఎప్పుడైతే నేను ప్లగ్గింగ్ అప్లై చేస్తానో అప్పుడు నాకు ఏంటంటే ఈ యొక్క బ్రేకింగ్ మోడ్ కండిషన్లో ఈ యొక్క ఆర్మేచర్ కరెంట్ అనేది నాకు రివర్స్ అవుతుంది అన్నమాట. ఎందుకు అంటే ఆర్మేచర్ టెర్మినల్స్ మనం రివర్స్ చేస్తాం కాబట్టి. సో ఈ విధంగా పాస్ అవుతుంది నాకు ఆర్మేచర్ కరెంట్ అనేది. అదే ఇందులో అనుకోండి ఆర్మేచర్కి ఎలా పాస్ అవుతుంది, ఇక్కడ ఎంటరింగ్ ఏమో ఏ, లీవింగ్ ఏమో ఏఏ. ఓకేనా? అలా పాస్ అవుతుంటుంది. సో ఇది. సో ఇప్పుడు దీనికి ఏంటంటే మనం ప్లగ్గింగ్ అంటే మనం ఏం చేస్తామని చెప్పాం మనము. సో ఈ యొక్క ప్లగ్గింగ్లో ఫస్ట్ మనం ఏం చేసామంటే, సో ఇన్ బ్రేకింగ్ మోడ్, ఈ యొక్క ప్లగ్గింగ్లో ఇన్ బ్రేకింగ్ మోడ్ ఏం చేసాం మనం, ఆర్మేచర్ టెర్మినల్స్ని ఏం చేసాం, రివర్స్ చేసాం. సో ఆర్మేచర్ టెర్మినల్స్ రివర్స్డ్. సో ఆర్మేచర్ టెర్మినల్స్ ఆర్ రివర్స్డ్. Motor tends to rotate, motor tends to run in the opposite direction. సో ఎప్పుడైతే నేను ప్లగ్గింగ్ అప్లై చేస్తానో, సో ఇన్ బ్రేకింగ్ మోడ్లో మనం ఏం చేస్తారంటే ఆర్మేచర్ టెర్మినల్స్ రివర్స్ చేసినప్పుడు నాకు మోటార్ ఏమవుతుందంటే అది రొటేట్ అయ్యే యాక్చువల్ డైరెక్షన్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది బిఫోరు యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్లో ఉంటుంది. సో ఎప్పుడైతే నేను బ్రేకింగ్ అప్లై చేస్తానో ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది ఏమవుతుందంటే నాకు క్లాక్వైజ్ డైరెక్షన్లో వస్తుంది. సో ఇక్కడ ఇండికేట్ చేస్తాను చూడండి. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే, సో ఇక్కడ చూడండి, సో ఇది షాఫ్ట్ అనుకుంటే, సో బిఫోర్ నాకేమవుతుంది, ఇది స్పీడ్. సో ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇట్లా ఈ యొక్క ఆర్మేచర్ టెర్మినల్స్ రివర్స్ చేశానో నాకేమై ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ అయింది, రివర్స్ అయింది. ఓకేనా? సో ఎందుకు ఇది ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే ఆర్మేచర్ టెర్మినల్స్ మనం రివర్స్ చేస్తున్నామో మోటార్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది అన్నాం కదా. సో ఇది ఎందుకు ఎగ్జిస్ట్ అవుతుందంటే మనకు ఆర్మేచర్ కనెక్షన్స్ వల్ల. సో ఇట్ ఈస్ డ్యూ టు ద రివర్సల్ ఆఫ్ ఆర్మేచర్ కనెక్షన్స్. సో ఇది ఓకే. మనకు ఇంకోటి ఏంటంటే, సో ఇక్కడ ఏంటంటే ఈ లూప్కి ఏదైతే ఈ లూప్ ఉందో అప్లైడ్ వోల్టేజ్ బ్యాక్ ఈఎంఎఫ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి.
ఈ పాత్ ఏదైతే ఉందో లైన్ కరెంట్ నుంచి ఆర్మేచర్ కరెంట్ పాస్ అయినప్పుడు ఇక్కడ నాకు వోల్టేజ్ బ్యాక్ ఈఎంఎఫ్ రెండు నాకేమైందంటే యాడింగ్ ఇన్ నేచర్ ఉన్నాయి. అంటే సో ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే నేను 2 వోల్టేజ్ సోర్సెస్ ఇలా ఉన్నాయి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి ఇది రాస్తున్నాను నేను, అంతేగాని ఇది వేరే దగ్గర కాదు. సో ఇలా ఉన్నా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 వోల్టేజ్ సోర్సెస్ అనేటివి ఇలా సిరీస్లో కనెక్ట్ చేస్తే నాకు రిజల్టెంట్ వోల్టేజ్ ఏమవుతుంది అంటే ఈ విధంగా డయాగ్రామ్ ఉన్నప్పుడు, సో ఇక్కడ చూడండి, ఇది ఒక వోల్టేజ్ సోర్స్ ప్లస్ మైనస్, ఇది ఒక వోల్టేజ్ సోర్స్ ప్లస్ మైనస్, అంటే దీని యొక్క నెగిటివ్ పొలారిటీ దీనికి పాజిటివ్ కనెక్ట్ అయింది. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేసి యాడ్ చేసుకుంటాం. ఓకే, సో అదే వోల్టేజ్ సోర్సెస్ అనేటివి అలా కాకుండా రివర్స్లో ఉన్నాయనుకుందాం. అంటే మీనింగ్ ఏంటి, దీని యొక్క నెగిటివ్ పొలారిటీ దీనికి రెండో సోర్స్ యొక్క నెగిటివ్ పొలారిటీ కనెక్ట్ అయింది అనుకున్నా, V1 మైనస్ V2 ఆర్ V2 మైనస్ V1 చేస్తాం. ఓకే, సో ఇది. సో మనకి ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నాకు వోల్టేజ్ ఇది ప్లస్, సో ఇలానే అబ్జర్వ్ చేయండి. సో త్రూ ఆర్బీ గుండా కరెంట్ అనేది పాస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏఏ టర్మినల్కి ఎంటర్ అయింది. ఇక్కడ నాకు బ్యాక్ ఈఎంఎఫ్ దేనికి కనెక్ట్ అయింది, ఇది నెగిటివ్కి. ఇక్కడ వోల్టేజ్ టర్మినల్ ఏమో ప్లస్, ఇక్కడేమో నెగిటివ్, బ్యాక్ ఈఎంఎఫ్ నెగిటివ్. అంటే ఇక్కడ నేను అప్లై చేసే వోల్టేజ్ మిషన్ ఆర్మేచర్ వైండింగ్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యే బ్యాక్ ఈఎంఎఫ్, ఈ రెండు ఏమైనాయి ఇక్కడ నాకు ఆపోజిట్ పొలారిటీతో కనెక్ట్ అయినాయి. సో ఆపోజిట్ పొలారిటీతో కనెక్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ వోల్టేజెస్ని యాడ్ చేసుకుంటాం. సో అప్పుడు నాకు టోటల్ వోల్టేజ్ ఏమవుతుందంటే నేను అప్లై చేసే వోల్టేజ్ ప్లస్ బ్యాక్ ఈఎంఎఫ్, ఇది నాకు టోటల్ వోల్టేజ్ అవుతుంది. ఓకేనా, ఇది క్లియర్ కదా. సో నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు నాకేమవుతుందంటే, ఇప్పుడు ఈ యొక్క కండిషన్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తామనంటే ఇక్కడ బ్రేకింగ్ కరెంట్ అనేది కనుక్కుంటాం. బ్రేకింగ్ కరెంట్. సో బ్రేకింగ్ కరెంట్ అంటే దేని ఇండికేట్ చేసుకుంటాం, I సఫిక్స్ ఏబి. సో జనరల్గా ఓమ్స్లా నుంచి V = IR అన్నప్పుడు I అంటే ఏమవుతుంది, వోల్టేజ్ ఓవర్ రెసిస్టెన్స్ అవుతుంది. అంతేనా, వోల్టేజ్ ఓవర్ రెసిస్టెన్స్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నాకు వోల్టేజ్ అన్నప్పుడు ఏమొస్తుంది, అప్లై చేసే వోల్టేజ్ ఆర్మేచర్ వైండింగ్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యే బ్యాక్ ఈఎంఎఫ్, ఈ 2 వోల్టేజ్ని మనం సమ్ చేసాం. ఇంతకుముందు ఇది ఎందుకు వచ్చిందని క్లారిటీ ఇచ్చా. నెక్స్ట్ వోల్టేజ్ సరిపోయింది. ఇప్పుడు రెసిస్టెన్స్ అన్నప్పుడు మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసే బ్రేకింగ్ రెసిస్టర్ ప్లస్ ఆర్మేచర్ వైండింగ్లో ఇంటర్నల్గా ఉండే ఆర్మేచర్ రెసిస్టెన్స్, అంటే 2 రెసిస్టెన్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ అయినాయి కాబట్టి ఈ రెండింటిలో మనం ఏం చేస్తామంటే యాడ్ చేసుకుంటాం. ఓకే, సో నాకు రెసిస్టెన్స్ అన్నప్పుడు ఆర్మేచర్ రెసిస్టెన్స్ ప్లస్ మనం బ్రేకింగ్ ఏదైతే అప్లై చేస్తామో ఆ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు నాకు బ్రేకింగ్ కరెంట్ అన్న ఏమొస్తుందంటే నాకు సప్లై వోల్టేజ్ ప్లస్ బ్యాక్ ఈఎంఎఫ్ ఓవర్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ ప్లస్ ఆర్ సఫిక్స్ బి. ఓకేనా, ఈ ఆర్ఏ అంటే ఆర్మేచర్ రెసిస్టెన్స్, ఆర్బి అంటే మనం ఎక్స్టర్నల్గా అప్లై చేసే బ్రేకింగ్ రెసిస్టర్, ఇక్కడ వోల్టేజ్ అంటే సప్లై వోల్టేజ్, ఈబి అంటే బ్యాక్ ఈఎంఎఫ్. సో ఈ రెండు ఎందుకు యాడ్ చేసుకున్నాము అంటే ఇక్కడ నాకు ఆ రెండు ఎలా కనెక్ట్ అయినాయి, ఆపోజిట్ పొలారిటీతో కనెక్ట్ అయినాయి కాబట్టి సమ్ చేసుకున్నాం. ఓకే, ఇది నాకు బ్రేకింగ్ కరెంట్ అయింది. సో ఇప్పుడు నాకు మోటరింగ్, ఇక్కడ ఇంకో పాయింట్ రాస్తాను చూడండి, మనకేంటంటే మోటరింగ్ మోడ్ వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్, స్పీడ్ ఈ రెండు యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతాయి. ఇది మనం ఆల్రెడీ పాయింట్ రాసాం, క్లాక్వైజ్ డైరెక్షన్ రొటేషన్. ఓకేనా, సో అదే బ్రేకింగ్ మోడ్కి వచ్చేసరికి ఏమవుతారంటే నాకు ఇక్కడ బ్రేక్ మోడ్ ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ ఏమో క్లాక్వైజ్ డైరెక్షను, అంటే దాని యొక్క రొటేషన్ ఇది క్లాక్వైజ్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది. అదే నాకు స్పీడ్ వచ్చేసరికి యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్, ఈ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇది మోటరింగ్ మోడ్, బ్రేకింగ్ మోడ్. సో బ్రేకింగ్ కరెంట్ అంటే ఏంటంటే నాకు ఐఏ అంటే వోల్టేజ్ ఓవర్ కరెంట్ కాబట్టి వోల్టేజ్ అంటే అప్లైడ్ వోల్టేజ్ బ్యాక్ ఈఎంఎఫ్, రెసిస్టర్ అంటే ఆర్మేచర్ రెసిస్టర్ ప్లస్ బ్రేకింగ్ రెసిస్టర్. సో ఇది ఓకే. ఇప్పుడు నాకేం కావాలి అంటే బ్రేక్
సో ఇప్పుడు మన ఈక్వేషన్ యాజ్ ఈజ్ అలానే రాసుకుందాం. సో బ్రేకింగ్ టార్క్ ఇప్పుడు పై జెడ్ పి బై ఇక్కడ నాకేమొస్తుంది 2πa కదా వస్తుంది. సో 2πa సో ఇక్కడ నాకు వోల్టేజ్ ప్లస్ పై జెడ్ఎన్ బై 60 ఇంటూ పి బై ఏ ఓవర్ ఆర్ఏ ప్లస్ ఆర్బి. సో ఇక్కడ మనం చూడండి ఈ యొక్క బ్రేకింగ్ టార్క్ అనేది ఇట్ మల్టిపుల్ విత్ వోల్టేజ్ అండ్ మల్టిపుల్ విత్ టోటల్ టర్మ్ చేస్తే ఇప్పుడు నాకు ఇదేమవుతుందంటే ఫస్ట్ వి టర్మ్ తీసుకుందాం. సో పై జెడ్ పి ఇంటూ వి ఓవర్ 2πa ఇంటూ ఆర్ఏ ప్లస్ ఆర్బి. నెక్స్ట్ ప్లస్ పై స్క్వేర్ జెడ్ స్క్వేర్ పి స్క్వేర్ ఓవర్ 2πa స్క్వేర్. సో ఇక్కడ నాకు ఓన్లీ ఏం మిగులుతుంది ఎన్ ఓవర్ 60 ఇంటూ ఆర్ఏ ప్లస్ ఆర్బి ఇలా వస్తుంది అన్నమాట. సో ఇందులో మనకు ఆల్ టర్మ్స్ కాన్స్టెంట్ ఎక్సెప్ట్ స్పీడ్, ఆల్ టర్మ్స్ ఆర్ కాన్స్టెంట్, ఆల్ టర్మ్స్ ఆర్ కాన్స్టెంట్. సో దీన్ని మనం ఎలా రాసుకుంటామంటే ఈ యొక్క బ్రేకింగ్ టార్క్ని సో ఈ మొత్తాన్ని K1 అనుకుందాం. సో ఈ మొత్తాన్ని K2 అనుకున్నాం. సో స్పీడ్ మాత్రం అలానే ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఇక్కడ చూడండి నేను ఇండికేట్ చేస్తాను, ఇక దాన్ని బట్టి ఒక క్లారిటీ వస్తుంది చూడండి. సో ఈ మొత్తాన్ని నేను ఏమనుకున్నాను అంటే అన్ని కాన్స్టెంట్ కాబట్టి నేను దీన్ని K1 టర్మ్ అనుకున్నా. సో ఇక్కడ నాకు ఈ టర్మ్స్ అన్నీ కాన్స్టెంట్ కాబట్టి దీన్ని నేను ఏమనుకున్నాను అంటే K2 అనుకున్నా, జస్ట్ ఐడెంటిటీ కోసం అంతే. సో కాబట్టి నేను ఏం చేసా K1 ప్లస్ K2 ఇంటూ అని రాసా. ఇది ఫైనల్ ఈక్వేషన్. సో ఇక్కడ నాకేమైందంటే ఈ బ్రేకింగ్ టార్క్ అనేది K1 ప్లస్ K2 అన్నగా తీసుకున్నాం ఫైనల్గా. ఓకేనా? సో ఇది నాకు ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్. ఓకే, సో ఇది. సో ఈ యొక్క ప్లగ్గింగ్లో మనకేంటంటే ఈ యొక్క ప్లగ్గింగ్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది ఈ యొక్క ప్లగ్గింగ్లో ఏంటంటే ప్లగ్గింగ్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది అపోజెస్ ది రొటేషన్, అపోజెస్ ద రొటేషన్ అంటే మోటార్ యొక్క రొటేషన్ ఇది ఏం చేస్తుంది అపోజ్ చేస్తుంది. సో అప్పుడు నాకేమవుతుంది స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. దెన్ స్పీడ్ విల్ బి రెడ్యూస్డ్, స్పీడ్ విల్ బి రెడ్యూస్డ్. సో ఎలా రెడ్యూస్ అవుతుంది అంటే ఇది గ్రాడ్యువల్గా రెడ్యూస్ అవుతుంది, సడన్గా కాదు. సో గ్రాడ్యువల్లీ టు 0. ఓకేనా? సో ఈ యొక్క ప్లగ్గింగ్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్ అనేది అపోజెస్ ద రొటేషన్ ఆఫ్ ది మోటార్, దెన్ స్పీడ్ విల్ బి రెడ్యూస్ గ్రాడ్యువల్లీ టు 0. ఓకే, ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు ఒకవేళ నాకు స్పీడ్ 0 అయిపోయినా కానీ కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఇక్కడ నా కండిషన్ ఏంటంటే ఈవెన్ దో స్పీడ్ 0, సో స్పీడ్ 0 అయిపోయినా కానీ నాకేమవుతుందంటే ఈ యొక్క బ్రేకింగ్ కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. మరి అది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే సో ఇక్కడ చూడండి. సో వెన్ స్పీడ్ ఈక్వల్ టు 0, స్పీడ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు స్పీడ్కి డిపెండ్ అయ్యేది ఏంది నాకు బ్యాక్ ఈఎంఎఫ్. సో బ్యాక్ ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏంది పై జెడ్ఎన్ బై 60 ఇంటూ పి బై. ఇప్పుడు నాకు స్పీడ్ అనేది 0 అయింది. స్పీడ్ 0 అయినప్పుడు ఇక్కడ చూడండి మొత్తం న్యూమినేటర్ పార్ట్ మల్టిపుల్ విత్ స్పీడ్ ఉంది కదా. సో అప్పుడు నాకు ఏమవుతుంది ఇక్కడ బ్యాక్ ఈఎంఎఫ్ కూడా 0 అవుతుంది. ఓకే, సో స్పీడ్ 0 అయిందో నాకేమైంది బ్యాక్ ఈఎంఎఫ్ కూడా 0 అయింది. సో ఇప్పుడు కరెంట్ ఇది ఏమవుతుంది బ్రేకింగ్ కరెంట్ ఏమవుతుందంటే సో బ్రేకింగ్ కరెంట్ ఫార్ములా ఏంటి మనకు వి ప్లస్ ఈబి ఓవర్ ఆర్ఏ ప్లస్ ఆర్బి. సో ఇప్పుడు నా బ్రేకింగ్ ఎప్పుడైతే నాకు ఈ యొక్క బ్యాక్ ఈఎంఎఫ్ 0 అయిందో నా కరెంట్ ఏమవుతుంది ఇక్కడ నాకు ఇట్స్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ సప్లై వోల్టేజ్, టెర్మినల్ వోల్టేజ్ అండ్ బ్రేకింగ్ రెసిస్టర్ అండ్ ఆర్మేచర్ రెసిస్టర్. సో నాకు ఇక్కడ ఈ వాల్యూ క్వాంటిటీ ఉంది కాబట్టే నా కరెంట్ అనేది ఏమవుతుందంటే ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట.
ఈవెన్ దో నా స్పీడ్ 0 అయినా కానీ కరెంట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో మీకు ఇలాంటి పాయింట్ క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతాడంటే మీరు రాసే రైల్వే ఎగ్జామ్స్లో కావచ్చు, ఎస్ఎస్సి జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్స్లో కావచ్చు, అలాంటి దాంట్లో ఏం చేస్తాడంటే ద స్పీడ్ ఆఫ్ ద మోటార్ ఈజ్ 0, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ బ్రేకింగ్ కరెంట్ అంటాడు. అది ఎగ్జిస్ట్ అవుతుందా, 0 అవుతుందా, లేదంటే డబల్ అవుతుందా, లేదంటే ఆఫ్ అవుతుందా, ఏమవుతుందంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ సప్లై వోల్టేజ్ అండ్ ఆర్మేచర్ రెసిస్టర్ అండ్ బ్రేకింగ్ రెసిస్టర్ ఓన్లీ. ఓకేనా. సో ఇప్పుడు నాకు ఈ కండిషన్లో నాకు ఈ బ్రేకింగ్ టార్క్ ఏమవుతుందంటే, సో ఇట్ ఓన్లీ డిపెండ్స్ దేని మీద డిపెండ్ అయింది, ఇది K1 మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. సమ్ కాన్స్టెంట్ K1. ఓకేనా. ఈ కండిషన్లో స్పీడ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎందుకు అంటే సో ఇక్కడ నాకు K1 అంటే మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ ఏమైనా స్పీడ్ టర్మ్ ఉందా, K1 అంటే N అనే టర్మే లేదు ఇక్కడ, బట్ K2 టర్మ్లో N అనే టర్మినల్ ఉంది, మల్టిపుల్ విత్ N కాబట్టి నేను స్పీడ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు అన్నాను. సో స్పీడ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు నాకు ఓన్లీ బ్రేకింగ్ టార్క్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే నాకు ఓన్లీ కాన్స్టెంట్ K1 మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ కాన్స్టెంట్ K1 అంటే ఏంటి, π ఇంటూ జెడ్ ఇంటూ పి ఓవర్ వి బై 2πa RA ప్లస్ RB. సో ఆ వాల్యూ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది అన్నమాట. సో అదే నాకు బ్రేకింగ్ టార్క్ అవుతుంది. ఓకేనా. సో ఈ యొక్క టార్క్ ఏమవుతుందంటే నాకు ఏది, ఈ బ్రేకింగ్ టార్క్ ఏదైతే ఉందో అంటే ఈవెన్ దో స్పీడ్ 0 అయినా కానీ నాకు టార్క్ అనేది ఎగ్జిస్ట్ అయింది కదా, ఈ బ్రేకింగ్ టార్క్ ఏమవుతుందంటే నాకు మోటార్ యొక్క రొటేషన్ ఏదైతే ఉంటుందో ఆ మోటార్ రొటేషన్కి ఆపోజిట్ డైరెక్షన్ రొటేట్ అవుతుంది అన్నమాట ఇది ఈ బ్రేకింగ్ టార్క్ అనేది. ఓకేనా. సో ఈ టార్క్ ఏంటంటే, సో డ్యూ టు దిస్ టార్క్ the motor will rotate in opposite direction. ఓకే. సో ఆపోజిట్ డైరెక్షన్. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఈ స్పీడ్ అనేది 0కి రీచ్ అవ్వక ముందే మనం ఏం చేస్తారంటే ఇక్కడ అంటే ఈ కండిషన్లో స్పీడ్ ఇంక రెడ్యూస్ అయిపోతా ఉంది, 0కి రీచ్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తారంటే సప్లై అనేది ఆఫ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సప్లై అనేది ఆఫ్ చేసేసుకొని అక్కడ మెకానికల్ బ్రేక్స్ అనేది అప్లై చేసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ నాకు ఈ యొక్క కండిషన్లో ప్లగ్గింగ్లో ఎప్పుడైతే నాకు గ్రాడ్యువల్గా స్పీడ్ రెడ్యూస్ అవుతూ 0కి రీచ్ అవుతా ఉందో, సో అప్పుడు నేను ఏం చేస్తానంటే స్పీడ్ రెడ్యూస్ అవుతూ 0 అయ్యేటప్పుడు సప్లై టెర్మినల్స్ అనేవి డిస్కనెక్ట్ చేసేస్తాము. అప్పుడు నేను మెకానికల్ బ్రేక్స్ అప్లై చేసుకొని మోటార్ అనేది ఆఫ్ చేసుకుంటాను అన్నమాట. సో ఇది ప్లగ్గింగ్ గురించి. సో మీకు అర్థమైంది కదమ్మా, ఏమైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు వరకు మనం ప్లగ్గింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ వన్ ఏంటి అంటే రీజనరేటివ్ బ్రేకింగ్. సో ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్, ఎక్కువ మోస్ట్లీ మనం దీన్ని ప్రిఫర్ చేస్తాం అన్నమాట రైల్వేస్లో, అర్బన్ సబర్బన్ సర్వీసెస్లో. సో ఎందుకు దీన్ని ఎక్కువ మోస్ట్లీ ప్రిఫర్ చేస్తారంటే మనకి ఎలక్ట్రికల్ పవర్ సేవ్ చేసుకోవడానికి మనకు మోటార్లో ఉండే కైనెటిక్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ చేసుకొని దాన్ని మనం ఏం చేస్తారంటే ఆ యొక్క మోటరింగ్కి ఇస్తామన్నమాట. సో అది ఎలా ఇస్తారు సార్ ఏంటి అనేదాన్ని ఇక్కడ చూద్దాం ఇప్పుడు మనం. సో ఇక్కడ చూడండి, ఇది సప్లై వోల్టేజ్. ఇక్కడ నాకేంటంటే మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ DC సప్లై వోల్టేజ్ ఇస్తున్నాం. సో ఇక్కడ నాకు లైన్లో పాస్ అయ్యే కరెంట్ లైన్ కరెంట్, సో మిషన్ ఆర్మేచర్లో పాస్ అయ్యే కరెంట్ ఆర్మేచర్ కరెంట్, షంట్ ఫీల్డ్లో పాస్ అయ్యే కరెంట్ షంట్ ఫీల్డ్ కరెంట్. ఇది మనకు తెలిసిందే. ఓకేనా. ఇది షంట్ ఫీల్డ్. సో ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఇందులో ఇది ఇక్కడ నాకు బ్యాక్ EMF అనేది డెవలప్ అవుతుంది. సో ఎక్కడ అంటే సో ఇక్కడ నాకు ఏమవుద్దంటే నాకు బ్యాక్ EMF అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇదేమో ఇదేమో ఏ ఆర్మేచర్ టర్మినల్స్, ఇది బ్రషెస్, ఇది ఆర్మేచర్. ఓకేనా. ఇది ఇక్కడ నాకేంటంటే ఇందులో మనం చేసేది ఏంటి అంటే ఎప్పుడైతే నాకు ఈ యొక్క బ్యాక్ EMF వోల్టేజ్ అనేది ఇక్కడ బ్యాక్ EMF ఉంది కదా, ఈ బ్యాక్ EMF వోల్టేజ్ అనేది లెస్ దాన్ సప్లై వోల్టేజ్ అవుతుందో దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ మోటరింగ్ మోడ్ అంటాం. మోటరింగ్ ఆపరేషన్.
సో అదేవిధంగా ఈ బ్యాక్ ఈఎంఎఫ్ అనేది గ్రేటర్ దాన్ సప్లై వోల్టేజ్ అనుకోండి. దీన్ని మనం ఏమంటామంటే రీజనరేటివ్ బ్రేకింగ్ అంటాం. రీజనరేటివ్ బ్రేకింగ్ ఆపరేషన్, రీజనరేటివ్ బ్రేకింగ్ ఆపరేషన్ అంటాం. ఓకేనా? సో ఇది. సో మరి ఈ బ్యాక్ ఈఎంఎఫ్ అనేది లెస్ దాన్ వోల్టేజ్ సప్లై వోల్టేజ్ గ్రేటర్ దాన్ సప్లై వోల్టేజ్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది ఏంటి అనేది మీకు డౌట్ వస్తుంది. సో మనకు పవర్ ఎలక్ట్రానిక్స్లో చోపర్స్ అనే ఒక టాపిక్ ఉందన్నమాట. చోపర్స్. సో మనం ఏం చేస్తామంటే చోపర్స్ అంటారు దీన్ని. సో ఈ చోపర్స్ ఎలా యూజ్ అవుతుందంటే నాకు మీరు ట్రాన్స్ఫార్మర్స్ ఇన్ ఉంటారు. సో ట్రాన్స్ఫార్మర్స్లో మనకు స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంటుంది. సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తారంటే నేను ఇచ్చే సప్లై వోల్టేజ్ అనేది 11 kV వోల్టేజ్ ఇచ్చాను అనుకోండి, దాన్ని నాకు 33 kVకి ఇంక్రీజ్ చేస్తుంది. సో అలా కాకుండా నేను 66 kV ఇచ్చాను అనుకోండి 132 kV వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ఏం చేస్తారంటే మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ అనేది తక్కువ వోల్టేజ్ ఇచ్చినా నాకు ఎక్కువ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తుంది, లేదు నేను ఎక్కువ వోల్టేజ్ ఇచ్చినా తక్కువ వోల్టేజ్ డిక్రీజ్ చేస్తుంది. అంటే నాకు ఏమవుతుంది అంటే నాకు ఒక రెగ్యులేటర్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట. అంటే వోల్టేజ్ నేను ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అదేంటిది ఆల్టర్నేటింగ్ కరెంట్. అంటే ఏసీ సప్లై వోల్టేజ్ అయితే నేను ట్రాన్స్ఫార్మర్ అనేది యూజ్ చేసుకుంటాను. అదే నాకు ఇన్ కేస్ ఆఫ్ డీసీ సప్లై అనుకోండి, సో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఈ చోపర్స్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఈ చోపర్స్ అనేది ఏం చేస్తారంటే నాకు ఈ యొక్క డీసీ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ చోపర్స్ యూజ్ చేసుకొని. సో ఈ చోపర్స్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తారంటే ఈ యొక్క టెర్మినల్ వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం కంట్రోల్ చేస్తాం అన్నమాట. సో దీన్ని ఏం చేస్తారంటే చోపర్స్ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తారంటే ద టెర్మినల్ వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం కంట్రోల్ చేస్తాం. సో టెర్మినల్ వోల్టేజ్ విల్ బి కంట్రోల్. సో ఆ టెర్మినల్ వోల్టేజ్ కంట్రోల్ చేసినప్పుడు నాకేమవుతుంది, ఈ బ్యాక్ ఈఎంఎఫ్ కంటే తక్కువ ఒకసారి అవుతుంది, బ్యాక్ ఈఎంఎఫ్ కంటే ఎక్కువ ఒకసారి అవుతుంది. సో బ్యాక్ ఈఎంఎఫ్ కంటే తక్కువ అయినప్పుడు నాకేమవుతుంది అంటే అది మోటరింగ్ ఆపరేషన్ అవుతుంది. అలా కాకుండా బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ఎక్కువైంది అనుకోండి సప్లై వోల్టేజ్ కంటే, నాకు అప్పుడైతే రీజనరేటివ్ బ్రేకింగ్ అవుతుంది. ఓకేనా? సో ఇది దేని బేస్ చేసుకుని చేస్తామంటే చోపర్స్ అనే దాన్ని యూస్ చేసుకొని చేసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఓకేనా? సో ఇది కంట్రోల్. సో సచ్ దట్ it will less than, సో ఈ చోపర్స్ యూస్ చేసుకోవడం వల్ల టెర్మినల్ వోల్టేజ్ మనం కంట్రోల్ చేసుకోవడం వల్ల సో ఇట్ విల్ బి లెస్ దెన్ ద బ్యాక్ ఈఎంఎఫ్ ఫర్ రీజనరేటివ్ బ్రేకింగ్. ఓకేనా? యూస్ చేస్తున్నామంట ఫర్ రీజనరేటివ్ బ్రేకింగ్. సో ఈ కాన్సెప్ట్ని ఎక్కువగా మనం ఎక్కడ ప్రిఫర్ చేస్తాము అంటే నాకు ఎలక్ట్రిక్ ట్రాక్షన్స్లో ఎక్కువగా యూస్ చేసుకుంటాం అన్నమాట. ఈ యొక్క రీజనరేటివ్ బ్రేకింగ్ని ఎక్కడ యూస్ చేస్తాం మోస్ట్లీ అంటే మనము ఎలక్ట్రిక్ ట్రాక్షన్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఓకేనా? అదేవిధంగా కొన్ని మెట్రోస్ ఉంటాయి కదా, మెట్రో ట్రైన్స్ అనేటివి. సో అందులో ఒకటి రీజనరేటివ్ బ్రేకింగ్ అనే దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ నాకేంటంటే ఈ చోపర్స్ అనేది మెయిన్ కీ రోల్ అన్నమాట. ఈ చోపర్స్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఇక్కడ చేంజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పవర్ ఫ్లో అనేది కూడా చేంజ్ అవుతుంది. ఎప్పుడు అంటే నాకు ఈ వోల్టేజ్ అనేది ఇంక్రీజింగ్ డిక్రీజ్ అయ్యకుంది నాకేమవుతుందంటే పవర్ ఫ్లో కూడా ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఎట్లా అంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైతే నాకు బ్యాక్ ఈఎంఎఫ్ ఉందో ఈ బ్యాక్ ఈఎంఎఫ్ సప్లై వోల్టేజ్ అనుకోండి. సో ఇప్పుడు నాకు ఏమవుతుందంటే ఈ పవర్ ఫ్లో ఏదైతే ఉందో ఈ పవర్ ఫ్లో అనేది రివర్స్ అవుతుంది అన్నమాట. ఈ పవర్ ఫ్లో అనేది రివర్స్ అవుతుంది. అంటే ఇది దేని మీద డిపెండ్ అవుతుంది, ఆర్మేచర్ కరెంట్ అనేది మీద డిపెండ్ అవుతుంది. సో ఎందుకు ఈ పవర్ ఫ్లో రివర్స్ అయింది అంటే ఇక్కడ నాకు డైరెక్షన్ ఆఫ్ ఆర్మేచర్ కరెంట్ ఏదైతే ఉందో ఆర్మేచర్ కరెంట్ అనేది రివర్స్ అవుతుంది. కాబట్టి ఆర్మేచర్ కరెంట్, మరి ఆర్మేచర్ కరెంట్ ఎలా రివర్స్ అవుతుంది డౌట్ మీకు. మరి ఆర్మేచర్ కరెంట్ ఎలా రివర్స్ అవుతుందంటే ఇక్కడ చూడండి. సో ఆల్వేస్ కరెంట్ అనేది హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్ కరెంట్ అనేది పాస్ అవుతుంది ఆల్వేస్. సో కరెంట్ అనేది మనం తీసుకునే కరెంట్ ఆల్వేస్ నాకేంటంటే సో ఇక్కడ రాస్తాను చూడండి, నేను కరెంట్ ఆల్వేస్ పాస్ ఫ్రమ్
causes air potential, higher potential to అనేది బ్యాక్ ఈఎంఎఫ్. ఇది ఎక్కువగా ఉంది అంటే దాని మీనింగ్ ఏమని, బ్యాక్ ఈఎంఎఫ్ నుంచి వోల్టేజ్ కరెంట్ అనేది పాస్ అవుతుందని. సో అందుకని ఇక్కడ నాకేమైంది, ఆర్మేచర్ కరెంట్ అనేది రివర్స్ అయింది. సో ఎప్పుడైతే నాకు ఆర్మేచర్ కరెంట్ రివర్స్ అయిందో నాకేమవుతుంది, నాకు టార్క్ కూడా ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. సో ఈ కండిషన్ బేస్ చేసుకుని నాకేమవుద్ది అంటే, నాకు టార్క్ ఉంది కదా, సో టార్క్ కూడా ఏమవుద్ది అంటే నాకు టార్క్ విల్ బి రివర్స్. సో ఎప్పుడు నాకు టార్క్ రివర్స్ అయిందో నాకు ఆటోమేటిక్గా నాకేమవుతుంది, బ్రేకింగ్ యాక్షన్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుంది. ఓకేనా. యాక్షన్ అనేది ఎగ్జిస్ట్. రీజనరేటివ్ బ్రేకింగ్. ఓకేనా. ఎక్కువగా ఎక్కడ మనము ట్రాక్షన్స్లో ఎలక్ట్రిక్ ట్రాక్షన్. సో ఎలక్ట్రిక్ ట్రాక్షను మెట్రో ట్రైన్స్.